మంత్రి ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. నేను నా కొడుకును నేనే అప్పగించిన పోలీసులకు అని చెప్తున్నారు. మీరేమో నాకాబందీ అంటున్నారు. ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు మళ్ళా నన్ను, కేటీఆర్ గారిని, మిగతా నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారికి బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. అయ్యా, నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్తం పట్టనికే. ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మీరు చేస్తున్న దుర్మార్గాలు, మీరు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ప్రజల మీద చేస్తున్న అన్ని దౌర్జన్యాలు, ప్రజలకు చేస్తున్న అన్యాయం, మహిళలు మైనర్ బాలికలతో సహా ఇలాంటి వాళ్ళను మీ నుండి రక్షించనికే ఇవాళ మళ్ళీ మేము పోలీసు అవతారం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే రిటైర్ అయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ పోలీసు ఉద్యోగం జోలికి పోవాలని అనుకోరు రేవంత్ రెడ్డి గారు. ప్రశాంతంగా బతకాలనుకుంటారు. అయిపోయింది ఓ 25 సంవత్సరాలు చేసినా చాలనుకుంటారు. మీరు మళ్ళీ అదే మాట అంటారు. ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చూస్తున్నాడు. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయనందువల్లనే, మీరు ప్రజలకు న్యాయం చేయకపోవడం వల్లనే, మీరు హోంమంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్కి వచ్చిన మైనర్ బాలికలు వాళ్ళ తల్లిదండ్రులకు మీరు న్యాయం చేయలేకపోవడం వల్లనే ఈరోజు మేము ప్రజల తరపున మళ్ళొకసారి పోలీసులకు వాళ్ళ బాధ్యత గుర్తు చేసే పని మాత్రమే చేస్తున్నాం. అంతే తప్ప మీలాగా అబద్ధాలు చెప్పే పని మేము చేయము. ఇక రెండవది, రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. అప్పా జంక్షన్లో నాకబంది అన్నారు. మరి నాకబంది అంటే నాకబంది బందోబస్తు స్కీమ్ ప్రజల ముందర పెట్టు కదా, సెటిలైట్ ఇమేజ్లు పెట్టు. మరి ఎన్ని రోజులు నాకబంది చేసిండ్రు మీరు? ఎన్ని రోజులు నాకబంది చేసిండ్రు? నేను కూడా అదే ప్రాంతంలో నివసిస్తా. మరి నాకు ఎప్పుడు కూడా నేను నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివసిస్తా. నాకైతే ఒక్కరోజు కూడా నాకబంది కనిపించలేదు. మరి 16వ తారీఖు నాడు సాయంత్రం మాత్రం మీకు నాకబంది చేసే పరిస్థితి వచ్చింది. మరి బండి భగీరథ్ వచ్చి డైరెక్ట్ మీ వలలోనే పడిపోయాడు. మళ్ళీ పూలు పెడుతున్నారు మీరు తెలంగాణ ప్రజల చెవులలో. ఇక మూడవది, మీరు బాధితురాలి పేరు బయట పెట్టింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఇంతకన్నా ఘోరమైన నీచమైన అబద్ధం ఇంకోటి ఉండదు రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక మీ వ్యక్తిత్వం ఏందో మీరే పరీక్షించుకోండి. ఎవరండి బయటపెట్టింది బాధితురాలి పేరు? ఎవరు బయటపెట్టినరు? బీజేపీ వాళ్ళు బయటపెట్టారు. అసలు బాధితురాలు పేరు ఏంటి అనేది ఎవరు బయటికి తీసుకొచ్చిండ్రు? కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయికి వ్యతిరేకంగా మీ కింద పనిచేస్తున్న కరీంనగర్ పోలీసులు మే 8వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు వీళ్ళు మాకు ఎఫ్ఐఆర్ చేయండి అని పేట్ బషీరాబాద్కి వస్తే ఉల్టా మీరు కరీంనగర్లో వీళ్ళని భయపెట్టించడానికి ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఈ నిందితుడు బండి సాయి భగీరథ్ అక్కడికి పోకుండా ఎవరినో పంపిస్తే కేసు రిజిస్టర్ చేశారు. అందులో ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయి తల్లి పేరు, ఈ అమ్మాయి తండ్రి పేరు రాసి బీజేపీ వాళ్ళు దీన్ని బయటపెట్టినరు. ఒక్క రోజైనా బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయి పేరు తీసిందా? మీ పోలీసు వాళ్ళందరినీ పెట్టండి, మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టండి. ఈరోజు సోషల్ మీడియా హ్యాండిల్స్లో అన్నీ చూస్తున్నారు కదా మీరు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళని పెట్టి చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ఎప్పుడన్నా కూడా మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సుల్లో కానీ, మేము ఇక్కడ వీలుగానప్పుడు చేసిన వీడియోలు కానీ ఎక్కడైనా ఒక్క చోటైనా అమ్మాయి పేరు బయట పెట్టినామా? పెట్టలేదు. మీ సహకారంతో బీజేపీ నాయకులు, బండి సంజయ్ అనుచరులు, బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇప్పటికి కూడా ఆ అమ్మాయి పేరు బయట పెట్టడం, ఆ అమ్మాయి మీద వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం మీరు పెట్టారు. మీ సహకారంతో వీళ్ళు పెట్టినరు, బీజేపీ వాళ్ళు పెట్టినరు. మళ్ళీ మీరు బీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు. నిజంగా ఈ కేసులో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు
ఏ పార్టీ ఈ అమ్మాయి ఈ మైనర్ బాలిక వైపు నిలబడ్డది, ఏ రెండు పార్టీలు భగీరథ్ వైపు నిలబడ్డవి అనేది తెలంగాణ పిల్లలందరూ కూడా చాలా క్లియర్గా అర్థమైంది. ఇలా మీ ఎంపీ, మీ అనుచరుడైన మీ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఏమంటున్నాడు? బండి సంజయ్ మీద లేని సానుభూతి కుమ్మరిచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. మీ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది. మీ గాంధీ భవన్లో కూర్చొని ఒక మైనర్ బాలికను మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం చేసిన ఒక దుండగుడికి సానుభూతిగా ఈరోజు మీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ సంస్కృతి, మీరు రాజకీయం చేస్తున్నారు. ఇంకోవైపు పైడి రాకేష్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే, ఆయన ఈ మైనర్ బాలిక మీద అత్యాచారం అనే విషయం కానీ, లేకపోతే ఈ పోక్సో కేసు వ్యవహారం కానీ, ఇదంతా కూడా బావా మరదళ్ళ లాంటి సంబంధం అని చెప్పేసి పైడి రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇది మీ సంస్కృతి, ఇది మీరు నేర్చుకున్న సంస్కృతి, మీకుండే అలవాట్లు, మీకుండే సభ్యత, మీకుండే సంస్కారం, మహిళలు చిన్నారి పిల్లల పట్ల మీకుండే గౌరవం, మీ చులకన భావం మీరు మాట్లాడే మాటల్లోనే తెలుస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా నోరు జారలేదు. బీఆర్ఎస్ నాయకులు ఈ మైనర్ బాలిక కోసం రాత్రనక పగలనక ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్డెక్కి ఎర్రటి ఎండలు కూడా పోరాడుతూ ఉన్నారు. ఒక్కరోజైనా మీ బీజేపీ మహిళా నాయకురాలు మాట్లాడినరా? ఒక్కరోజైనా మీ కాంగ్రెసు నాయకులు రోడ్డెక్కినరా వీళ్లకు న్యాయం జరగాలని? మీ గాంధీ భవన్ బీజేపీ ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది కదా. ఒక్కరోజైనా మీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, మీ మహిళా కాంగ్రెస్ వాళ్ళు కానీ అక్కడ రోజు దందలు చేసి దళారీ పని చేసే మీ నాయకులందరూ కూడా గాంధీ భవన్ నుంచి రోడ్డు దాటి బీజేపీ ఆఫీస్ పోయినరా రేవంత్ రెడ్డి గారు? మీకు మా గురించి మాట్లాడే అర్హత ఒక్క నిమిషం కూడా లేదని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఇక మూడవది మీరేమంటున్నారు? మరి పోక్సో కేసు చాలా సెన్సిటివ్ కాబట్టి నేను మాట్లాడతలేను. కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? కేటీఆర్ గారు ఎప్పుడు కూడా దీని గురించి మాకు డైరెక్షన్ ఇచ్చారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని మనం నిజాలను ముందర పెట్టే ప్రశ్నించాలి, అంతే తప్ప రాజకీయాలు చేయకూడదు. మేము ఎక్కడ కూడా రాజకీయాలు చేయలేము. మేము ప్రతి చోట కూడా ఇలాంటి ఎఫ్ఐఆర్లు ముందర పెట్టుకొనే మాట్లాడుతున్నాం. మేము మీలాగా అబద్ధాలు చెప్పడం, పంచులు ఇవ్వడం ఇవన్నీ మేము చేయడం లేదు. మా అగ్రనాయకత్వం మాకు చాలా క్లియర్గా చెప్పింది, నిజాలు ఉంటేనే మాట్లాడాలి. కరీంనగర్లో బండి సాయి భగీరథ్ ఎఫ్ఐఆర్ తీసుకొని పేట్ బషీరాబాద్లో ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఆమె మాకిస్తే ఆ కంప్లైంట్